అందరికీ నమస్కారం అండి. ఆనంద్ లహరులతో జీవితాన్ని గడపడానికి రమాస్ ఆనంద్ లహరికి స్వాగతం. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కాశీలో విశిష్ట దినాల్లో కొన్ని చూడాల్సినవి, కొన్ని చేయాల్సినవి ఉంటాయి. అలాగా అక్షయ తృతీయ నాడు చేయాల్సింది ఏంటి అన్నది మేము తెలుసుకున్నవి మీకు అందరికీ కూడా తెలియజెప్తున్నాను. మీరు ఎప్పుడైనా ఆ రోజుకి కనుక కాశీలో ఉంటే తప్పనిసరిగా అవి మీరు కూడా చేస్తారు, పాటిస్తారు అని ఆశిస్తున్నాను. అక్షయ తృతీయ నాడు త్రిలోచన ఘాట్కి వెళ్తారండి. అందరూ త్రిలోచన ఘాట్లో స్నానం చేస్తారు. ఆ రోజు ఆ ఘాట్కి ప్రత్యేకత ఉంటుంది. అంటే ఆ రోజు అక్కడ చేస్తే చాలా మంచిదని చెప్తారండి. ఆ తర్వాత త్రిలోచనేశ్వరుడు ఇప్పుడు చూస్తున్నారు కదండి, అదే ఆయన్ని దర్శించుకుంటామండి. ఇంకా అక్షయ తృతీయ నాడు మనం ఎలాగో దానాలు ధర్మాలు చేస్తాం కదా, అవి ఏవైనా చాలామంది అక్కడ ఉంటారు, చేయొచ్చు. అలాగే ఇది దర్శించుకున్నప్పుడు ఇతర దేవతామూర్తులు కూడా అక్కడ మనం దర్శనం చేసుకోవచ్చండి. ఇది అయిన తర్వాత ఇది పిలపిలా తీర్థం అండి. అక్కడికి వచ్చాం మనం. ఇప్పుడు చూస్తున్న శివుడు అతను పిలపిలేశ్వరుడు. ఇది తీర్థం అంటే పక్కన మెట్లు చూస్తున్నారు కదండి, ఈ మెట్లు ఎక్కి మనం పైకి వెళ్తే ఇందాక మీరు చూసిన ఈశ్వరుడు కనిపిస్తాడండి. అక్కడ మన నీళ్ళైనా పోయచ్చు, దీపాలు వెలిగించుకోవచ్చు, దానాలు చేసుకోవచ్చు. అయితే ఇక్కడ తీర్థం అంటే ఇదేదో కుండంలాగా చెరువులాగా ఉండదండి. ఒక బావి, ఆ బావిలో నీళ్లు వాళ్ళే తోడి మనకి పోస్తుంటారండి. దీని పక్కనే ఉంటుందండి ఆ బావి. ఆ చిత్రాన్ని కూడా మీరు చూడవచ్చు. ఈ రెండు కూడా అక్షయ తృతీయ నాడు తప్పనిసరిగా చేస్తారండి. అలాగే దగ్గరలో ఉన్న బద్రీనారాయణ దర్శనాలండి. ధన్యవాదాలండి.